మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే తర్వాత 25వ ప్రశ్న నుండి స్టార్ట్ చేద్దాం. 24 వరకు లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా మిస్ అయ్యింటే మాత్రం వాటిని చూడండి. సో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 24వ ప్రశ్న 25వ ప్రశ్న ఏమి ఇచ్చాడంటే, ఒక త్రిభుజంలో బిందువులు అనేవి ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని తాకుతూ ఉన్నాయి అని చెప్తూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. లెట్స్ రైట్ ది కన్స్ట్రక్ట్ ది ట్రయాంగిల్. ఇలా ట్రయాంగిల్ ఉంది. ఎక్సెస్తో ఏమవుతుందంటే ఇలా అదేమవుతుంది, క్రాస్ అవుతుంది అనుకుందాం. ఏ అనేది మనకి ఏముంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 0 2y అండ్ బి అనేది మనకి 2x 0 ఇచ్చాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా దీనికి ఏమైనా ఉందా ముందు చూద్దాం సరే. సో ఎప్పుడైనా సరే ఒక స్ట్రైట్ లైన్ అనేది యాక్సెస్ని టచ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది A0గా తీసుకుందాం, దీన్ని 0bగా తీసుకుంటే, సో వీటి యొక్క పరివృత్తం అంటే ఏంటి, పరివృత్త కేంద్రం అంటే ఏంటి, పరివృత్త వ్యాసార్థం అంటే ఏంటో మనకి తెలియాలి. సో ఈ 3 వెర్టిసెస్ని కూడా టచ్ చేస్తూ ఏదైనా సర్కిల్ కానీ పోతూ ఉంటే ఆ సర్కిల్ని మనం పరివృత్తం అంటాము. సో ఈ పరివృత్తం అనేది కేంద్రం తీసుకుంటే అది శీర్షాల నుండి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. దీన్ని మనం Cతో సూచిస్తాం అనమాట. సో ఈ Cకి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏముందా, సో ఇలా యాక్సెస్తో టచ్ చేస్తే దాని ఫార్ములా ఏదైతే ఉందంటే a/2 అండ్ b/2. సో మరి దీని యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏదైనా ఫార్ములా ఉందా, సో పరివృత్త వ్యాసార్థానికి ఫార్ములా అయితే 1/2 √a² + b² అని చెప్తాం అనమాట. ఇంకా గురుత్వ కేంద్రం అంటే మీకు సెంట్రాయిడ్ అంటే తెలుసు, అండ్ అదేవిధంగా లంబ కేంద్రం కూడా మనకు తెలుసు. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, మనకున్న క్వశ్చన్ ఏంటి చూడండి, a/2 b/2. సో ఏ ప్లేస్లో ఎంత ఉంది మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఏ ప్లేస్లో మనకి 2x ఉంది, అంటే 2x/2 అనమాట. ఓకేనా, చూసారు కదా అలా. తర్వాత బి ప్లస్లో ఏముంది చూడండి ఒకసారి, 2y ఉంది, అంటే 2y/2 అనమాట. అలా అయితే మీకు xy వస్తుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మూవ్ ఫర్ ది 26th. సరేకియాలు అయితే ఇక్కడ చూసారా, సరేకియాలు అయితే మనకి ఏమడిగాడు, వాటి మధ్యన రిలేషన్ అడిగాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనకి బోల్డ్ అని మెథడ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఈ రెండు వెర్టిసెస్ కూడా ఏమున్నాయి మనకి న్యూక్లియస్తో, దాన్ని ఆరిజన్తో మనం ఏం చేస్తున్నాం, ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సో ఏవైనా రెండు వెర్టిసెస్ ఇచ్చి ఆరిజన్స్తో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి డైరెక్ట్ ఫార్ములా అయితే మనకి ఒకటి ఉంది. ఆ డైరెక్ట్ ఫార్ములా అయితే యూజ్ చేద్దాం. దట్ ఈస్ అ మాడ్యులస్ ఆఫ్ x1 y2 మైనస్ x2 y1 అనమాట. సో ఫిజిక్స్ చెప్పి న్యూక్లియస్ అయితే వస్తుంది. సో ఏం లేదు, ఇక్కడైతే మీరు ఒక అండర్స్టాండ్ చేసుకోగలరు. సో ఈ ఫార్ములా వాడండి. ఫార్ములా వాడితే సో దీన్ని 1ని మనం ఏమనుకుందాం, x1 అనుకుందాం, y1ని మీరు ఏమనుకుందాం 2 అనుకుందాం, x2ని ఏగా అనుకుందాం, y2ని ఇలా అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే 1/2 మల్టిప్లై చేయండి. సో చేసినట్లయితే ఏమవుతుంది, x1 y2 దట్ మీన్స్ 1 into b. సో 1 into b మైనస్ x2 అంటే 2 into a మాడ్యులస్. సో ఇవి కొలినియర్స్ అన్నారు కాబట్టి కొలినియర్స్ అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. ఇప్పుడు దీన్ని చూద్దాం, హాఫ్ ఇంటూ b minus 2a is equal to 0. Then b minus 2a is equal to 0. Then minus 2a is equal to b minus b. Then 2a is equal to b. This is the answer అవుతుంది అనమాట. అలా అనుకుంటే మీకు 26th C ఆన్సర్ is equal to రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక 27th వద్దాం సార్. సో గైస్ ఇవి మా వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతూ ఉంటుంది, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను. అండ్ మా ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. అండ్ మీకు మా ఛానల్లో ఏం నచ్చాయి, ఏం నచ్చలేదు, ఎలా ఉంటే బాగుండేది, ఇంకా మీకు ఎలా నచ్చినట్లు చెప్పాలి అయితే మీరు ఖచ్చితంగా సరే మాకు ఒక కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనేవి ఒక త్రిభుజ శీర్షాలు అయితే ఏ గుండా బీసీ మీద గీయబడిన మధ్యగత రేఖ పొడవు ఎంత అని అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చూద్దాం, ఆ ట్రయాంగిల్ అయితే కన్స్ట్రక్ట్ చేయండి. A4 3 B3 4 అండ్ C-3 -4. ఇంకా వాడు అడిగింది ఏంటంటే ఏ నుండి బీసీ పైకి గీసిన మధ్యగత రేఖ తీశారనుకోండి. మధ్యగతం అంటే ఎదుటి భుజం యొక్క మిడ్ పాయింట్,
ఆపోజిట్ సైడ్లో ఉండే మిడ్ పాయింట్ అనమాట. సో అలా అయితే ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంది కాబట్టి ఇది ఏమైంటుంది, ఇది ఆరిజన్ అయి ఉంటుంది. డెఫినెట్గా ఇది ఏమైంటుంది, ఆరిజన్ అయి ఉంటుంది. సో ఆరిజన్ అయింది కాబట్టి సో చూసారా సార్ ఎలా జార్ వేసేసారు, ఏం లేదు x1 + x2 కదా, దట్ ఈజ్ /2 మిడ్ పాయింట్ కొడుతున్నాను ఇక్కడ. సో +-4/2 కదా, ఇలా చేస్తే మీకు +3 - 3 0/2 is 0/2 కాబట్టి మీకు ఏమొస్తుంది 0 0 వస్తుంది అనమాట. సో ఇక్కడ 0 0 ఇచ్చాడు. సో మనకు కావాల్సింది ఇక్కడ ఉండేటటువంటి AD ఫైండ్ అవుట్ కావాలి. AD = 0 అంటే ఆరిజన్ ఇచ్చాడు కాబట్టి √x² + y² చేయండి √25 వస్తుంది =5 యూనిట్స్ అనమాట. సో అలా అయితే మీకు బి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. xy అనేది క్వాడ్రిలేటర్ 3 ఉన్నట్లయితే -x - y. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రిలేటర్లో 3లో ఉండేటటువంటి వాల్యూస్ ఏమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ x = a అనుకుందాం, y = b అనుకుంటే క్వాడ్రిలేటర్ 3లో ఉంటే Q3లో మనకి అన్ని రెండు కూడా మైనస్ ఉంటాయి. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ మైనస్, ఇట్ ఈస్ ఆల్సో మైనస్. ఈ రెండు కూడా మైనస్ అయి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వాడు అడిగింది -xy అన్నాడు అనమాట. సో -x అంటే మైనస్ ఆఫ్ మైనస్ అండ్ -b. సో ఇలా చూసుకుంటే మీకు +a వస్తుంది -b అంటే ఒక పాజిటివ్ వచ్చింది ఒక నెగిటివ్ వచ్చింది. సో ఇది ఖచ్చితంగా ఏ క్వాడ్రిలేటర్లో ఉంటుంది చూడండి, ఖచ్చితంగా మనకి Q4లో ఉంటుంది కాబట్టి 28 అయితే మనకి డి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి, 29th వన్ చూద్దాం ఒకసారి. కింది ఏ రెండు ప్రవచనాలు చదవండి అని ఇస్తూ 4 ప్రవచనాలు ఇచ్చాడు. ఏ రెండు స్వరూప పటాలైనా సర్వసమానాలు అవుతాయి, తప్పు. ఏ రెండు సర్వసమాన పటాలైనా స్వరూపాలు అవుతాయి, రైటు. అనురూప భుజాలు అనుపాతంలో ఉంటే అటువంటి రెండు త్రిభుజాలు స్వరూపాలు, రైటు. అనురూప కోణాలు సమానంగా ఉంటే అటువంటి రెండు త్రిభుజాలు స్వరూపాలు, ఎస్ ఇది కూడా రైటే. చూసారు కదా, అంటే దీని స్టేట్మెంట్ ఏంటంటే ఎనీ టూ సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రియంట్ కాదు, ఆల్ కాంగ్రియంట్స్, all similar, yes right. Two triangles are similar if their corresponding sides are in proportional, is right. Two triangles are similar if their corresponding angles are equal, ఇది కూడా రైట్. అలా అనుకుంటే మనకి ఒకటి తప్ప మిగతావన్నీ రైటే, ఓకేనా. సో అలా అనుకుంటే మీకు సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, 30th క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ అయితే నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తాం. అండ్ x వాల్యూ అడిగాడు కాబట్టి x + 3 సో ఇక్కడ చూడండి ప్యారలల్ అన్నాడు కాబట్టి డైరెక్ట్గా మీరు బీపీటీ అప్లై చేయండి. సో = మీకు ఏమవుతుంది x/3x + 4. సో దీన్ని మల్టిప్లై చేసేస్తే మనం మల్టిప్లై చేసి మీరు సింప్లిఫై చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఫైనల్గా మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఫైనల్గా మీకు ఈ x వాల్యూ మీకు 4 రావడానికి అయితే అవకాశం ఉంటుంది, ఓకేనా. 4 వస్తుంది అనమాట. సో ఇది మీరు చేయండి, నేనైతే మరి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక తర్వాత చూద్దాం. ఈజీ క్వశ్చన్స్ అయితే స్కిప్ చేస్తాను, ఇంకా లెంగ్దీ అవుతుంది. సో యాంగిల్ C = 90 degrees, ఓకే. సో ఇంకా ఏమని చెప్పాడంటే AC = 6 centimeters, ఓకే. AC = 6 centimeters, AB = డాష్ అన్నాడు. అండ్ అదే విధంగా ఇంకేం చెప్పాడంటే ABCJ సమద్విబాహు త్రిభుజం అన్నాడు. అంటే మిగతా రెండు అంటే ఇక్కడ చూడండి ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేద్దాం. సో C దగ్గర మనకి ఏముంది 90 degrees ఉంది, దట్ ఈస్ ద 90 degrees. దాని ఇది AB అయితే సో వాడు ఇచ్చింది AC ఇచ్చాడు. AC = 6 centimeters అయితే AB = ఎంత అవుతుంది. సో మనకు చూడండి లంబకోణ త్రిభుజము అది కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్ అయింది అనుకోండి, సేమ్ చెప్తామన్నమాట. CB = AC అవుతుంది అప్పుడు. అంటే చూసారా, సో ఇది 6 centimeters ఉంటే ఇది కూడా ఆటోమేటిక్గా 6 centimeters ఉంటుంది. సో మనకు కావాల్సింది AB కావాలంటే మనకు కొంచెం పైథాగరస్ థియరం అప్లై చేయండి. దాని AB = √6² + 6², ఓకే. ఫైనల్గా మనకి √A72 వస్తుంది. లేదా మనకి ఏం రాయొచ్చు అంటే 6√2 అని కూడా రాయొచ్చు, ఓకేనా. ఒకసారి చూడండి ఒకసారి, ఓకే 6√2 అని రాయొచ్చు. సో మీరైతే ఇక్కడ 6√2 చేస్తారు, ఓకేనా. ఇక తర్వాత ప్రశ్నకి వద్దాం ఒకసారి, రైట్. సో 6√2 అనేది మనకి రైట్ ఆన్సర్ ఉంది. 2√6 అన్న 6√2 అన్న రైట్ ఆన్సరే. సో 31 అయితే మీకు ఎస్. ఇక్కడ చూడండి రివర్స్లో ఇచ్చాడు, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను మీలానే. ఒకసారి చెక్ చేయండి ఒకసారి చూడంండి ఇక్కడ ఏమి ఇచ్చాడు. ఓకే సారీ గైస్ ఇక్కడ ఏం లేదు, మనకు కావాల్సింది 6 × √2. 6 × √2 ఆప్షన్ ఏలో ఉంది. ఓవర్లుక్లో అయితే నేను 2√6ని ఓకే చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి, రైట్. తర్వాత మనం చూసినట్లయితే ఒక మనిషి పశ్చిమంగా 24 మీటర్లు అప్పుడు 7 మీటర్లు ఉత్తరంగా నడిచాడు. అంటే పాయింట్ నుండి వెస్ట్ డైరెక్షన్లో మనకి 24 meters వెళ్ళి అక్కడ నుండి ఉత్తరంగా అంటే మళ్ళీ
సో ఇమేజ్ కరెక్ట్ కాదు. సో వెస్ట్ అంటే బ్యాక్ సైడ్ కదా. సో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, డైరెక్షన్స్ వేసుకోవాలి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే వాడు వెస్ట్ డైరెక్షన్ 24 మీటర్స్ అంటే పశ్చిమానికి 24 మీటర్లు వెళ్ళాడు. ఆ తర్వాత ఉత్తరంగా మళ్ళీ 7 నడిచాడు. అలా అయితే ఇప్పుడు ప్రారంభ స్థానం, సో ఇక్కడైతే మనకు తెలుసు 24 and 7 వచ్చింది కదా, ఆటోమేటిక్ 25 వస్తుంది. వితౌట్ క్యాలిక్యులేషన్ అయితే మనం చెప్పవచ్చు 32 = B అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. పక్క పటంలో PA = సో ఈ క్వశ్చన్ అయితే మీకు చాలాసార్లు చెప్పాను. ఇది 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ BQ = మనకి 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే BC = ఇక్కడ C పాయింట్ ఇవ్వలేదు వీడు, C. అంతేకాకుండా AC = 11 ఇచ్చాడు అంటే ఇది టోటల్గా 11 సెంటీమీటర్స్. అయితే BC ఎంత అని అడిగాడు అనమాట. సో ఈ టోటల్ 11. సో మనకి ఇక్కడ సీకెన్స్ అండ్ టాంజెన్స్లో ఏ పాయింట్ నుండి ఈ రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్ అవుతుంది. దట్ మీన్స్ ఇది 4 అయింది అనుకోండి, ఇది కూడా 4 అవుతుంది. అండ్ అలా అనుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి BQ = 3 అన్నాడు అనుకోండి, ఇవి కూడా ఏమవుతాయి, ఇది కూడా మనకి 3 అవుతుంది. సో అలా అనుకుంటే ఈ టోటల్ 11, ఇక్కడ నుండి ఇది 4 అయితే రిమైనింగ్ ఏమవుతుంది చెప్పండి, 7 అవుతుంది. ఇది 7 అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది, 7 అవుతుంది. అలా అయితే ఇక్కడ BC అడిగాడు కాబట్టి 3 + 7 = మీకు 10 సెంటీమీటర్స్ అవుతుంది. దెన్ D = మీకు D is the right answer అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ 34th క్వశ్చన్ చూద్దాం. 34th క్వశ్చన్లో ఏమి వచ్చారు చూడండి. పక్కపటంలో CA, CBలు స్పర్శరేఖలు. యాంగిల్ AOB యాంగిల్ AOB = 3x + 5 అండ్ ACB సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇది ఆల్రెడీ తెలుసు, ఇది క్వాడ్రిలేటరల్ అయినటువంటి ఆపోజిట్ యాంగిల్స్ సమ్ అనేది 180 degrees వస్తుంది. దెన్ 3x + 5 + x + 3 = 180 degrees అనమాట. సో సింప్లిఫై చేయండి దీన్ని. 4x + 8 = 180. దెన్ 4x = 172. దెన్ x = 172/4. ఇలా అయితే మీకు 43 వచ్చింది. సో 43 is the right answer. సో ఈ విధంగా చేస్తారు. ఇక తర్వాత క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇది ఆల్రెడీ మనం చేసాం ఇది చాలాసార్లు. ఇది 13 ఇచ్చాడు, ఇది 5 ఇచ్చాడు కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఎంత ఉంటుందో మీరు చెప్పగలరు కదా, 12 అయితే ఉంటుంది. కానీ AB అడిగాడు అంటే టోటల్ అడిగాడు కాబట్టి ఇది కూడా 12 అవుతుంది. మొత్తం ఏమవుతుంది, 24 అవుతుంది. సో B ఆప్షన్ అయితే డైరెక్ట్గా తీసేది. సో కొన్ని క్వశ్చన్స్ అనేవి ఆటోమేటిక్గా మనం నెంబర్ ఆఫ్ టైం చేసే ఉంటాము. సో ఇక్కడ పైథాగరస్ థియరమ్ అప్లై చేయాలి, హైపోటెన్యూస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ చేయాలి, ఎంత కాదు, మీరు డైరెక్ట్గా చూసి చెప్పేయచ్చు. తర్వాత ది వాల్యూమ్స్ ఆఫ్ ది 2 స్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 20:8. ఓకే, 2 గోళాల యొక్క నిష్పత్తి 27:8. వాటి ఉపరితల వైశాల్యం 3:2 ఉంటాయని చెప్పాడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చూద్దాం. సో గోళాల ఘనపరిమాణం అయితే మనకు తెలుసు 4/3 πr³ కదా. సో 4/3 πr³ అనేది 27. అంటే రెండింటిలో కూడా చూడండి R అనేది డిఫరెంట్గా ఉంటుంది, మిగతావన్నీ కూడాను ఈక్వల్. అంటే ఇక్కడ R1³ = R2³ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 27:8 అంటే ఇక్కడ R1 = R2 అనేది మీకు ఏమవుతుంది, 3:2 అనమాట. ఎందుకు, ఇది 3³ అవుతుంది, ఇది 2³ అవుతుంది కదా, 3:2 రేషియోలో ఉన్నాయన్నమాట. ఉపరితల వైశాల్యాల నిష్పత్తి, ఉపరితల వైశాల్యాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి, స్క్వేర్ రేషియోలో ఉంటాయి అనమాట. ఉపరితల వైశాల్యం అంటే మనకి ఏమని చెప్పండి, 4πr². సో అలా అనుకుంటే ఇక్కడ 4πr² చేస్తే మనం ఏమవుతుంది చూడండి, స్క్వేర్ రేషియోలో అంటే 4π కొట్టేస్తే R1² అంటే 9:4 అవుతుంది అనమాట. సో అలా అనుకుంటే ఫస్ట్ వన్ ఇస్ ద రాంగ్ వన్. తర్వాత వాటి యొక్క ఘనపరిమాణం చూద్దాం. వాల్యూమ్ అని అడిగాడు. సో వాల్యూమ్ అయితే చూడండి, వాల్యూమ్కి అయితే 4/3 πr³ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఉపరితల వైశాల్యం అయితే 4πr². సో ఇది ఫార్ములా అయితే రైట్, బట్ ఫస్ట్ వన్ ఇస్ ద రాంగ్ వన్ అనమాట. అలా అనుకుంటే ఫస్ట్ వన్ అసత్యం, రెండోది సత్యం అయితే మనం చెప్పవచ్చు. సో అలా అనుకుంటే మనకి 36 అనేది C ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ది నెంబర్ ఆఫ్ క్యూబ్స్ హ్యావింగ్ ఎడ్జెస్ 1 cm మేడ్ ఫర్ వాల్యూమ్ ఆఫ్ ఎస్. ఇక్కడ చూడండి 125 వాల్యూమ్ ఉంది అనుకుంటే దాని యొక్క ఎన్ని క్యూబ్స్ అవసరం ఉంటాయి అని అడిగాడు అనమాట. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇది 125 సెంటీమీటర్లు అంటే దాని ఏముంది, వెడల్పు 5 సెంటీమీటర్లు అంటే అది ఒక క్యూబ్ అనమాట. సో దాని హైట్ కూడా మనకి ఏమవుతుంది, 5 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు దీన్ని కానీ మనం కట్ చేస్తే స్క్వేర్ సెంటీమీటర్స్ ఒక స్క్వేర్ సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ సైడ్ ఉండే చిన్న క్యూబ్ తీసుకుంటే దీని యొక్క వాల్యూమ్ ఎంత అవుతుంది చెప్పండి, ఇది కూడా 1 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో ఈ పెద్దదాన్ని 125 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. మనకి ఎన్ని కావాలి చెప్పండి, గివెన్ ఆబ్జెక్ట్ వాల్యూమ్ బై రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ వాల్యూమ్. సో డైరెక్ట్గా చేయండి, ఇలా చేస్తే మనకి 125 వస్తుంది అనమాట. సో ఇలా అనుకుంటే మీకు 37 అయితే మీకు ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు ఆల్రెడీ వాల్యూస్ వేసేయండి, వాల్యూస్ వేసి సబ్స్టిట్యూట్ చేసేయండి. cos 60 = 1/2,
దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ కాబట్టి 1/4 అండ్ cot 30 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది √3 అవుతుంది. సో 2 ఇంటూ √3 స్క్వేర్ కాబట్టి 2 ఇంటూ 3 అవుతుంది -5 ఇంటూ sin స్క్వేర్ 45 sin 45 ఈజ్ ఈక్వల్ టు మనకి 1 ఐ థింక్ 1/√, కదా, ఇంటూ 1/2 అవుతుంది. దీన్ని మల్టిప్లై చేయండి, చేస్తే 3/4 ప్లస్ 6 మైనస్ 5/2. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, 4 3 ప్లస్ 24 మైనస్ 10 అనమాట. సో అలా అయితే మనకి ఏమవుతుంది 27 మైనస్ 10/4 అవుతుంది. ఇక్కడైతే మీకు 17/4 వస్తుంది. అలా అనుకుంటే మీకు బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలా చేస్తారు. ఇక నెక్స్ట్ 39th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. కింద ఇవ్వబడిన విలువలో ఏ ఇస్ చూడండి ఒకసారి. ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 1 అండ్ ఏ ఒక ధనవాస్తవ సంఖ్య. సో ఈ ప్రాబ్లంలో చూద్దాం ఒకసారి. క్రిందలో మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే ఎస్ క్రింది మనలో ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 ఇస్తూ ఈ సొల్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎల్లప్పుడూ సాధ్యం కాని విలువ అంటే డైరెక్ట్గా మీరైతే ఇక్కడ a+1/2ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే డినామినేటర్లో పెట్టేటప్పుడు మ్యాక్సిమం అనేది వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి. అండ్ మనం దీన్ని అయితే డైరెక్ట్గా సి ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి. ఇక 40th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 40th క్వశ్చన్ చూస్తే ఇందులో అసత్యమైనవి ఏవని అడిగాడు, ఏది సత్యమని అడిగాడు. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు sin స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ కాబట్టి రైట్. అండ్ secant స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఆల్సో రైట్. అండ్ cosecant స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cot స్క్వేర్ తీటా, బట్ ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి 3 ఆప్షన్ రాంగ్. సో ఏది సత్యం అన్నాడు కాబట్టి 1 2 ఉంటే రైట్ ఆన్సర్. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ మీకు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మనం. ఏబీసీలో అనేవి త్రిభుజం యొక్క ఏబీసీ యొక్క అంతర్కోణాలు అయితే tan a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది. సో ఇక్కడ చూడండి. సో tan తీటా అనేది మనకి ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే రేషియో అనేది 90 degrees లేని వాటినే చూస్తాము. సో లేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇన్ కేస్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే c దగ్గర మనకి 90 degrees ఉంది అనుకుందాం. దెన్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -90 degrees అవుతుంది. దెన్ a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని అడిగారు కదా. సో దీన్ని మనం 90 మైనస్ సిగా రాయొచ్చు కదా. అలా అనుకుంటే tan a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, tan 90 మైనస్ c/2గా రాయొచ్చు. ఓకే, సో అలా అనుకుంటే ఎస్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మరోసారి అయితే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా సింపుల్ ఇది. సో ఏం లేదు, ఎస్ 1 సెకండ్ గైస్, 1 సెకండ్. సో ఎస్ చాలా తేలిగ్గా దీని అయితే ఆన్సర్ చేసేవచ్చు, చాలా డీల్ చేయొచ్చు. సో a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 degrees కదా. దెన్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుంది 180 మైనస్ c అవుతుంది. బోత్ సైడ్ బై 2 చేయండి. బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు 180/2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ c/2 వస్తుంది. బోత్ సైడ్ tan అప్లై చేయండి. tan a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ c/2. tan 90 మైనస్ c ఈజ్ ఈక్వల్ టు అంటే tan 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు cot తీటా కదా. అలాంటే cot c/2 వస్తుంది. సో అలా అనుకుంటే మీకు డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 42nd చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చనే. సో చూసారు కదా, tan 23ని కాట్గా మనం రాస్తాము, కాట్గా చేంజ్ చేస్తాము. అండ్ tan 51ని కాట్గా రాస్తాం అనమాట. సో ఇలా మనం చేసినట్లయితే ఏమొస్తుంది ఒకసారి అయితే చూసేద్దాం. రైట్, ఓకే, దీని వాల్యూ అయితే మనకి ఎంత వస్తుందో ఒకసారి అయితే ఆన్సర్ చేసి చూద్దాం అనమాట. సో tan 23ని అండ్ tan 67ని, అదేవిధంగా tan 52ని tan 39ని మనం మార్చినట్లయితే రెండు ఆపోజిట్గా వస్తాయి అనమాట. సో ఆపోజిట్గా వచ్చి ఎస్ ఇట్స్ బెటర్ వే టు సాల్వ్ దట్. tan 23 degrees అండ్ tan 51 degrees ప్లస్ ఇక్కడ cot వస్తుంది మనకి, cot 51 degrees. ఎందుకంటే tan 39ని మనం ఎలా రాయొచ్చు, tan 90 మైనస్ 51గా రాయొచ్చు. దాని cot వస్తుంది అనమాట. సో అలాగే ఫైనల్గా వచ్చేసి కూడా మనకి ఏమొస్తుంది, tan 67 ఈజ్ ఈక్వల్ మనకి cot 123 వస్తుంది. సో వీటిని మీరు సింప్లిఫై చేసినట్లయితే ఫైనల్గా మీకు 0 వస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత చూద్దాం. సో ఇక్కడ సూర్యుడితో చేయి కోణం అడిగారు. సో ఇది కూడా మీకు ట్రయాంగిల్లో మనకు చూడొచ్చు. సో ఇక్కడ ఈ యాంగిల్ అయితే అడిగాడు కదా, ఈ యాంగిల్ అనేది చూద్దాం. పొడవు కర్ర అంటే హైట్ అనేది 6 meters, నేలపై నీడ పొడవు
2√3 అనమాట. సో ఇప్పుడు కావాల్సింది యాంగిల్ అనమాట. సో డైరెక్ట్ మీరు ఏం అప్లై చేస్తారు, ట్యాన్ తీటా అప్లై చేయండి. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 6/2√3. దాని మీన్స్ 3 అంటే మీకు ఏమొస్తుంది, 3/√3 వస్తుంది కదా. 3ని మనం ఎలా రాయొచ్చు, √3 × √3/√3గా మారిస్తే 3 క్యాన్సిల్ చేస్తే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు √3 వచ్చింది. దెన్ తీటా ఈజ్ ఈక్వల్ మీకు 60 degrees వస్తుంది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో 43 ఈజ్ ఈక్వల్ టు మీకు. ఓకే, ఈ ప్రాబ్లం అయితే ఒకసారి చూద్దామండి. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఒకసారి చూద్దాం. మనకు అడిగింది ఏంటి, మనం చేయాల్సింది ఏంటి ఒకసారి చూసేద్దాం. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే L ఇచ్చాడు, అండ్ N ఇచ్చాడు, అండ్ CF ఇచ్చాడు, F H పెట్టాడు. సో మనకి మీడియన్ అడిగాడండి. సో మీడియన్ అయితే మధ్యగతానికి ఫార్ములా అయితే మనకి L + N/2 - CF/F × H కదా. సో ఈ వాల్యూస్ ఒకసారి వేద్దాం. దట్ మీన్స్ 40 + N/2 అంటే 52/2 - 28/8 × 10. సో చూద్దాం, 40 + 52/2 అంటే మనకి 26 - 28/8 × 10 కదా. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇలా అనుకుంటే మనకి 40 + 26 - 28 చేసినట్లయితే మనకు ఏమొస్తుంది చూడండి, -2 వస్తుంది. -2/8 × 10 వస్తుంది. అలా అనుకుంటే 40 + -20/8 అనమాట. దీన్ని సింప్లిఫై చేయండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. దట్ మీన్స్ 40 + -20/8 అంటే 4 2 4 5 అంటే మనకి 5/2 వచ్చింది. అంటే దట్ మీన్స్ -2.25 అనమాట. అలా అనుకుంటే మనకి 37.5 రావాలి. సో 37.5 ఉందా ఆన్సర్ అయితే చూద్దాం. సో ఆన్సర్ అయితే లేదు. సో మేబీ కీ ఎర్రర్ ఉండొచ్చు. సో నెక్స్ట్ దీనిపైన ఏమైనా మోడిఫికేషన్ ఇస్తారు లేదనేది వెయిట్ చేద్దాం. ఇక తర్వాత చూద్దాం ఒకసారి. సో ఎక్స్ వాల్యూ అబౌవ్ 0 ఉంది, అండ్ మీడియన్ మనకి అడగడం జరిగింది. సో మీడియన్ అయితే 13 ఇచ్చారనమాట. సో 13 ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 టర్మ్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. మీడియన్ అనేసరికి అసెండింగ్ రాయాలి కదా. సో డినోమినేటర్ దేనికైతే ఎక్కువ ఉంటుందో అది చిన్నది ఉంటుంది, అలా రాయండి. x/4, x/3 అండ్ x/2 అండ్ ఫైనల్లీ x. దాని మీడియన్ ఏమవుతుంది, x/3. దాని x/3 ఈజ్ ఈక్వల్ టు మీకు 13 అయితే x ఈజ్ ఈక్వల్ టు 13 × 3 అవుతుంది. సో మీకు 39 వస్తుంది అనమాట. సో అలా అనుకుంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ మనం చూద్దాం. ఓకే, సో మీడియన్కి సంబంధించి ప్రాబ్లంలో అయితే సంథింగ్ ఎర్రర్ అయితే ఉంది. సో ఏమైనా కరెక్షన్ ఇస్తారేమో చూద్దాం ఒకసారి. అండ్ ఫస్ట్ ఈజ్ 6th క్వశ్చన్ చూద్దాం. P అండ్ 1/P ల సరాసరి m అయితే P³ మరియు 1/3 ల సరాసరి ఎంత. సో యావరేజ్ అంటే దట్ మీన్స్ P + 1/P ఈజ్ ఈక్వల్ టు m. అండ్ వాట్ ద వాల్యూ అంటే ఇక్కడ మనకి అడిగింది P + 1/P/2 ఈజ్ ఈక్వల్ టు m అయితే P³ + 1/P³/2 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగాడు అనమాట. సో ముందుగా మనం దీన్ని ఏం చేద్దాం, మనకు చాలా ఫార్ములాస్ అయితే ఉన్నాయి కదా, ఫార్ములాలోకి ఒకసారి వద్దాం అయితే. సో ఫార్ములా ప్రకారం మనం ఎలా చేయొచ్చు దీన్ని ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ P + 1/P. సో దీనికి హోల్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. హోల్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేసేసి మనం సింప్లిఫై చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. సో P³ + 1/P³ ప్లస్ మనకి 3ab × a + b కదా. దట్ మీన్స్ 3 × 1/P × P a + b. దట్ మీన్స్ P + 1/P అవుతుంది. ఓకేనా. సో ఇది మనకున్నది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. సో P + 1/P హోల్ క్యూబ్ అయితే నేను ఇంకా ఫైండ్ అవుట్ చేస్తున్నాను, ప్రాబ్లంలో ఇంకా వెళ్ళలేదు. సో ఇది 1 అవుతుంది, అంటే ప్లస్ 3 × P + 1/P. సో కదా. ఇప్పుడు చూద్దాం, P + 1/P ఈజ్ ఈక్వల్ టు m అయినప్పుడు P + 1/P ఏమవుతుంది చెప్పండి. సో రెండు అవతల పంపించండి. P + 1/P ఈజ్ ఈక్వల్ టు మీకు 2m అవుతుంది. అంటే ఇక్కడ ఉండే దగ్గర మీరు 2m వేసుకోండి. ఓకేనా. సో అలా అనుకుంటే మీరు ఏం చేశారు, ఇప్పుడు P + 1/Pకి హోల్ క్యూబ్ చేశారు. దట్ మీన్స్ 2m హోల్ క్యూబ్ అయితే చేయండి. సో చేసినట్లయితే మొత్తం మనకి ఏమొస్తుంది, ఫైనల్గా మనకి 3 చూడండి, 2³ అంటే 8, m³ అంటే m³ అనమాట. 8m³ వచ్చింది కదా. ఈ 8m³ మనం ఏం చేద్దామంటే ఫైనల్గా చేద్దాం. దట్ ఈజ్ P³ + 1/P³ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 8m³ - 3 × P + 1 ఈజ్ ఈక్వల్ టు 2m కదా. దట్ ఈస్ ఇలా రాయండి, 8m³ - 6m అనమాట.
సో యావరేజ్ అడిగాడు కాబట్టి బై 2 చేయండి. సో ఇక్కడ కూడా మీరు బై 2 చేయండి. దట్ మీన్స్ 4m³ మైనస్ 3m అనేది ఆన్సర్ వస్తుంది. సో మీకు ఎక్కడైనా ఆప్షన్ ఉంటే లేదు దీంట్లో m కామన్ తీసారనుకోండి 4m² వస్తుంది అండ్ 3 వస్తుంది అనమాట. సో ఇలా ఆప్షన్ అయితే మీకు సిలో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ మీకు సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో 46th వన్ అయితే మీకు సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక తర్వాత ప్రశ్న వస్తే చూద్దాం. 47th క్వశ్చన్ చూద్దాం. 47th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సో బాహుళకం ఇచ్చారనమాట. సో బాహుళకం రాసుల బాహుళకం x+1 వస్తాయి అంటే 3 ఇచ్చాడు. అలా అయితే దీని యొక్క వాల్యూ అడిగాడు. చూసారు ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 3 అయితే చూద్దాం. మనకి 3 వచ్చింది అంటే x+1 ఈక్వల్ మనకి 3 వచ్చింది అనమాట, 3 అనమాట. దాని x ఈక్వల్ మీకు ఏమవుతుంది 2 అవుతుంది కదా, 3 - 1 అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ మీన్స్ 2 × 2² ప్లస్ 3 × 2 ప్లస్ 1 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2 × 4 ప్లస్ 3 × 2 6 వస్తుంది ప్లస్ 1 అనమాట. దాని మీన్స్ 8 + 6 + 1 ఇక్కడైతే మీకు ఏమొస్తుంది చూడండి ఒకసారి 14 + 1 కదా, దట్ మీన్స్ 15 వస్తుంది. సో ఆన్సర్ అయితే డి ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట మీకు. ఇక తర్వాత చూద్దాం ఒకసారి 48th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ది ప్రాబిలిటీ ఇన్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చారనమాట. ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది, ఇంపాసిబుల్ ఈవెంట్ అయితే 0. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ చూసారా నాట్ ఈ అయితే మనకి ఆల్వేస్ 1 అవుతుంది. సో రైట్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ ఏ కాయిన్ టాస్డ్. సో టోటల్ అన్నాడు, టోటల్ కాబట్టి 2 అవుతాయి అండ్ 50% అయితే ఆఫ్ అవుతుంది. అలా అనుకుంటే A1 అండ్ B3 అండ్ C2 C4 అనమాట అండ్ లాస్ట్ వన్ D2 అవుతుంది. ఇలా మీకు ఉంటే సరిపోతుంది. ఇలా అయితే మనకి ఒకసారి చూడండి ఒకసారి A1 B3. సో అలా అనుకుంటే జస్ట్ 2 ఆప్షన్ ఇచ్చాడు, రివర్స్ ఇచ్చాడు అంటే 1A 2D ఉండేవి ఉన్నాయి చూడండి. ఎలాగైతే సి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు సీని చూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ది 49th క్వశ్చన్. ఒక పరీక్షలో ఒక ప్రశ్న సరైన సమాధానం ఎన్నుకోవడానికి x/12 ప్రాబిలిటీ ఉంటే ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఎన్నుకోలేకపోవడానికి ప్రాబిలిటీ సంభావ్యత 2/3 అయితే అందులో ఉండేటటువంటి x వాల్యూ ఎంత. సో మనకున్న క్వశ్చన్ ఏంటి 2/3 + x/12 = 1 అవ్వాలి. ఎందుకు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E0 = 1 అవ్వాలి కదా. అలా అయితే మీకు 12 LCM అవుతుంది. సో ఇక్కడైతే మీకు 4 వస్తుంది, ఇక్కడైతే మీకు 1 వస్తుంది = 1 అనమాట. దెన్ 4 గైస్ 4 + x మీకు 12 అవుతుంది. దెన్ x మీకు ఏమవుతుంది 12 - 4 దట్ = 8 వస్తుంది అనమాట. సో గైస్ ఒకసారి కరెక్ట్ చేసామా లేదా ఒకసారి చూడండి ఒకసారి. సో గైస్ ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే చేశాను చూసారా మీరు. ఎస్, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మిస్టేక్ అయితే దొరికింది. ఒకసారి చూద్దాం ఒకసారి. సో మళ్ళీ చెప్తాను ఈ క్వశ్చన్ అనేది. సో ఈ క్వశ్చన్లో మళ్ళీ రెండు చేద్దాం ఒకసారి. ఎల్సిఎం అయితే మీకు ఏమొస్తుందంటే ఇక్కడ 12 వస్తుంది. సో 3 × 2 కదా, అంటే మనకి డినామినేటర్ అనేది 4 వస్తుంది. అంటే 12ని 3 చేస్తే 4 × 2 8 వస్తుంది. 8 + x = 1. దెన్ 8 + x/12 = 1 కదా, క్రాస్ మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. x = 12 - 8 వస్తుంది, మీకు 4 వస్తుంది అనమాట. అలా అయితే 49th వన్ మీకు C వస్తుంది అనమాట. అండ్ లాస్ట్ వన్ చూడండి, ఈ అనేది అయితే దాని యొక్క ప్రాబిలిటీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది 0 ఉండొచ్చు లేదా 1కి మధ్యనే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా చూడండి ఒక ఘటన మరియు ప్రాబిలిటీ అయితే సంభావ్యత ఎంత అవుతుంది. ప్రాబిలిటీ అనేది ఎప్పుడు కూడా 0 ఉండొచ్చు, ఇంపాసిబుల్ అవ్వచ్చు లేదా సెటన్ ఈవెంట్ కూడా అవ్వచ్చు. దట్ మీన్స్ 1 అయినా అవ్వచ్చు. అలా అనుకుంటే 15th వన్ ఆన్సర్ అవుతుందంట. సో ఇది గైస్ ఆన్సర్లు అయితే మీకు బాగా నచ్చాయి అనుకుంటాను, అన్నీ చెప్పగలిగాను. అండ్ మరికొద్ది సేపట్లో మీకు ఫిజిక్స్ పైన ఉండే 25% కూడాను కంప్లీట్ అనాలిసిస్ చేసి అయితే ఇస్తాను. సో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్